ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న రమేష్ గారు, ఇది చూసి చాలామంది కదిలిపోయారు. ఇప్పుడు ఎక్కడికెళ్తే సేఫ్ కాదు అనే ఒక ఆలోచనలో పడిపోయారు. ఈ సమ్మర్ వెకేషన్స్ వచ్చినప్పుడు అందరూ వైష్ణోదేవికి కూడా వెళ్తారు చాలామంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర రేపు జూలై 2 నుంచి స్టార్ట్ అదే అవుతుంది. అంటే దాని ముందు జరిగిన ఒక దుర్ఘటన కాబట్టి అదంతా ఎఫెక్ట్ అవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. వాట్ యూ సే సార్ యాజ్ అ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, జాగ్రత్త పడాలంటారా, వెళ్ళొద్దంటారా? మేడం మేడం, రాబోతున్న 10-15 రోజులు చాలా గడ్డు కాలం మనకి. రాబోతున్న 10-15 రోజులు 2 వారాలు. ఎందుకంటే 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం కలిగిన దేశం భారతదేశం. 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. మన భారతదేశం చుట్టుపక్కల ఆల్రెడీ బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి, శ్రీలంకలో గొడవలు జరుగుతున్నాయి, నేపాల్లో అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టు ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో కూడా నిన్న జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక్క 15 రోజులు భారత ప్రభుత్వానికి సహకరించి భారత ప్రభుత్వం యొక్క సూచనలకు మేరకు మనం నడుచుకోవాలి. ట్రావెల్ అడ్వైజరీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ సౌదీ అరేబియా. మేబీ టుడే హీ విల్ బి రీచింగ్ ఢిల్లీ. ఆయన చాలా మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్నారు బై హ్యావింగ్ ఏ డిస్కషన్ విత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. జాతీయ భద్రతా మండలి ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా మీటింగ్ చేసుకుంటుంది వార్ రూమ్లో మన ఢిల్లీలో. మీటింగ్లో మనకి విధి విధానాలు మనము ఒక్క 15 రోజుల పాటు